అమ్మాయి ఇలా అనింది, నేను హాయ్ అనేది నేను చాలా హ్యాపీ అయిపోయాను. తీరా చూస్తే హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక మ్యాగజైన్లో అయితే అర్థం చేసుకున్న అల్లుడని హైటింగ్ మా మ్యారేజ్ అయిన తర్వాత డైరెక్టర్ నన్ను ఎవరు నేర్పించాడు నీకు యాక్టింగ్, అసలు ఎవరు తీసుకొచ్చాడు నేను ఇక్కడికి, ఒక ఎక్స్ప్రెషన్ రాదని తిట్టాడు ఆయన. సడన్లీ మేడం నాకు ఇంద్ర ఒకసారి బయటికి వెళ్దాం పదా అని చెప్పండి. ఇద్దరం కలిసి బయటికి వెళ్తూ కార్లో, నా కార్లోనే ఆవిడ వచ్చారు. ఇద్దరం వెళ్తూ నువ్వు చేయట్లేదు సెకండ్ జనరేషన్, ఐమ్ సారీ. నా కళ్ళలో బడబడబడం, మేడం ఏం మాట్లాడుతున్నారు మీరు. ఎందుకో తెలియదు, బిందునాయుడు గారు ఒకసారి నేను అలా వెళ్ళిపోతుంటే నేను గుడ్ మార్నింగ్ చెప్పలేదు ఆవిడకి, గుడ్ మార్నింగ్ చెప్పకుండా వెళ్ళిపోయాను. సో నేను గుడ్ మార్నింగ్ చెప్పలేదని నా సెకండ్ జనరేషన్. సో ఇట్స్ ఫన్నీ థింగ్. అలాంటి చిన్న చిన్న ఎదురయ్యాయి అనమాట. ఇవన్నీ రాను రాను ఎక్కువైపోతున్నాయి. ఒక స్టేజ్కి ఎలా అయిపోయిందంటే మై గాడ్ అసలు ఏంటిది ఇండస్ట్రీ ఏంటి ఇలా అయిపోతుందన్న ఫీలింగ్ వచ్చి ఇంక నేను డిసైడ్ అయిపోయాను, ఇంకా ఏదైతే అయింది మానేద్దామని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాంగ్ అవుట్ విత్ నవీనా. మరి ఈరోజు మన గెస్ట్ మన టీవీ ఇండస్ట్రీలో ఉన్న ఏకైక 6.5 అడుగుల ఆజానుబాహుడు, చక్రవాకంలో ఇంద్రాగా, మొగలి రేకుల్లో ధర్మాగా, ఆహాహా దీని తర్వాత నాకు తెలిసిపోయింది ఇంకా వద్దు మోర్ లాగ్ వద్దు అంటారా. ఎస్, హీఈస్ నన్ అదర్ దెన్ ఇంద్రనీల్. మరి ఇంద్రనీల, రాజేష అసలు ఆయన అసలు పేరేంటి, అంత స్టార్డమ్ ఇచ్చిన ఆ ప్రాజెక్ట్స్ తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు దేవయానితో మళ్ళీ మన ముందుకు వచ్చారు. మరి దేవయాని విశేషాలు ఏంటి, అసలు ఆయన లైఫ్లో చక్రవాక నుంచి దేవయాని వరకు ఆ జర్నీ ఎలా సాగిందో ఆయన అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. హాయ్ అండి, హౌ ఆర్ యూ? సూపర్, వెల్కమ్ టు హ్యాంగ్ అవుట్ విత్ నవీనా. థ్యాంక్ యూ. నేను చూస్తూ ఉన్నాను మీ యూట్యూబ్లో వీడియోస్ అన్ని, ఇంటర్వ్యూస్ అన్ని, వెరీ నైస్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఫోన్ చేయగానే ఫస్ట్ అసలు నేనైతే భయం వేసింది నాకు, వీళ్ళు కాంట్రవర్షియల్ వెళ్తున్నారు, వీళ్ళు చాలా కాంట్రవర్షియల్ వెళ్తున్నారు, నన్ను కూడా అలాంటి క్వశ్చన్స్ చేస్తారంటే లేదండి అలాంటి క్వశ్చన్స్ ఏం అడగరు, కూల్గా వెళ్దామన్నారు. ఓకే ఫైన్ అండి. కంట్రోల్ చేసుకుని ట్రై చేస్తాను, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉండడం కోసం అన్నమాట. క్రియేట్ చేయమంటే చేసి చెప్తాను, ఒరిజినల్ గా. క్వశ్చన్స్ ఇలా ఉండాలి, మిమ్మల్ని ఫస్ట్ చెంపదెబ్బ కొట్టిన అమ్మాయి ఎవరు? అస్సలు లేదండి, ఎవరు నేనే కొట్టుంటానేమో, నన్ను ఎవరు కొట్టలేదు. అయ్యయ్యో. సో మీ కాలేజ్ డేస్ లో, స్కూల్ డేస్ లో ఎప్పుడు ఏమైనా కాలేజ్ డేస్లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది, చేశాను. ఇంటర్ ఫస్ట్ అసలు స్కూల్ డేస్లోనే స్టార్ట్ చేద్దాము. స్కూల్ డేస్లో నేను 5th స్టాండర్డ్ అండి, ఫిఫ్త్ స్టాండర్డ్ ఎగ్జాక్ట్లీ. అక్కడ అమ్మాయి పేరు చెప్తే మరి పర్లేదులేండి, ఇప్పుడు ఎక్కడ ఉండేది నాకు తెలియదు. సుధా అని ఒక అమ్మాయి ఉండేది, బ్లాక్ బ్యూటీ. నాకు కూడా చాలా, అప్పుడు 5th క్లాస్లో ఏం లేవు చెప్పండి. నేను మంచి స్టూడెంట్ని, మ్యాథ్స్ మాస్టర్కి నేనంటే చాలా ఇష్టం, మా మ్యాథ్స్ టీచర్కి. నేను మ్యాథమెటిక్స్ బాగా చేస్తానని చెప్పి ఆయన ఎప్పుడు నా దగ్గర కూర్చోబెట్టుకుని చెప్తూ ఉండేవారు. నాకు ఎందుకు అమ్మాయి స్మైల్ అంటే చాలా ఇష్టం. ఒకసారి డైరెక్ట్గా లవ్ యూ అని చెప్పేసి 5th క్లాస్లో అయితే ఐ లవ్ యూ అని చెప్తే ఆ అమ్మాయి వెళ్ళి కరెక్ట్గా మా మ్యాథ్స్ టీచర్తోనే చెప్పింది, ఇలా 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 అంటున్నాడు నన్ను, ఇలా లవ్ యూ అంటున్నాడు. నన్ను ఇలా చేయి తిప్పి డస్టర్ పెట్టి ఇక్కడ ఆవిడ ముందు సారీ చెప్పు గట్టిగా ఇక్కడ కొట్టి అని అంటే మా ఫాదర్ పిలుస్తా అన్నారు. వద్దొద్దు డాడీకి ఏం చెప్పొద్దు, నేను ఏదో సరదాగా చెప్పానని అక్కడ కామ్ అయిపోయింది సిచ్యువేషన్ అంతా. కానీ ఎందుకు అలాగా అమ్మాయిని చూస్తూ ఉండేవాడిని, చాలా అందంగా ఉండేది అనమాట. అప్పుడు ఏం తెలిసేది కాదు కదా మనకి, జస్ట్ స్మైల్ బాగుంది అలా చూస్తూ ఉండేవాళ్ళం అంతే. అది స్కూల్ ఇన్సిడెంట్. తర్వాత కాలేజ్లో అమ్మాయి పేరు రాధారాణి. నా ఫ్రెండ్స్ అందరూ ఎలా అంటే అప్పుడు నాకు సైకిల్, కాలేజ్లో ఇంటర్మీడియట్లో సైకిల్, రేబాన్ స్పెక్ట్స్, డాడీ బైక్ ఉండేది కానీ సైకిల్ వెళ్ళేవాడిని. వెళ్ళిన తర్వాత కాలేజ్లో అందరు మా ఫ్రెండ్స్ ఏం చేసేవారంటే నేను వస్తే నాది ఆ అమ్మాయి రూల్ నెంబర్ ఉంటుంది కదా, అదంతా బోర్డు మీద రాసేవారు, ఫ్యాన్స్ మీద అలా రాసి టీచ్ చేయడానికి. గట్టిగా అరిచేవారు నేను కాలేజ్కి ఎంటర్ అవగానే. అప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని, వెరీ టాల్గా కనిపించేవాడిని. ఇంకా సరే బాగా ఏడిపించేవారు. వీళ్ళందరూ ఇలా రెచ్చగొట్టారనేసి నాకు ఎందుకు ఆ అమ్మాయి మీద కొంచెం తెలియని ఇంట్రెస్ట్. అమ్మాయి బాగుంది కదా, నా ఫ్రెండ్ని పంపించాను, నా మీద ఒపీనియన్ ఏంటి కనుక్కో ఒకసారి అని.
అంటే నేను రేపు చెప్తానని అమ్మాయి అనిందంట. నేను నెక్స్ట్ రిజెక్ట్ చేయలేదు, రేపు చెప్తాను అంటే నేను చాలా సిన్సియర్గా మంచిగా రెడీ అయిపోయి బైపీసీ, నేను ఎంపీసీ, అమ్మాయి బైపీసీ, సైన్స్ కలుస్తుంది కదా మధ్యలో, ఒకే క్లాస్ ఉంటుంది కదా, కెమిస్ట్రీ ఇద్దరికి ఒకటి క్లాస్ ఉంటుంది కాబట్టి పక్కన అటు లేడీస్ కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను. ఆ అమ్మాయి ఇలా అనింది, నేను హాయ్ అని నేను చాలా హ్యాపీ అయిపోయాను. తీరా చూస్తే హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక రాగి ఒక రాగి ఇలా చూపించగానే నాకు అసలు కళ్ళలో నాకేం అర్థం కాల, ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. మీరు నమ్మరు, ఇట్స్ అ బిగ్ కాలేజ్ అనమాట విజయవాడలో. క్లాస్ రూమ్ దగ్గర నుంచి నేను గేట్ వరకు పరిగెత్తే ఆమె నాన్నకి పరిగెత్తుకుంటూ వచ్చింది. నేను ఇంకా సైకిల్ తీసుకుని సైకిల్ స్టాండ్కి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి. సో ఫన్నీ థింగ్, ఇప్పటికీ నవ్వుతాడు. నేను అసలు కట్టించుకోలేదు. ఎలా కట్టించుకుంటా చెప్పండి, నేనేదో లవ్ అనుకున్నాను, అది ఇన్ఫాక్చుయేషన్. ఆ టైంలో కాలేజ్ టైంలో ఏముంటుంది మనకి, అది సరదాగా ఫన్నీ థింగ్స్ అంతే అవన్నీ. ఇప్పుడు మావాడికి ఈ విషయం ఇప్పుడు తెలుసు కానీ బట్ ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో ఇది ఓపెన్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో ఓపెన్ అవుతున్నాను ఇలాగా. ఇప్పుడు డెఫినెట్లీ వాళ్ళందరూ ఇదొక లవ్ స్టోరీ ఉందా, సరదా స్టోరీస్. జస్ట్ 14 years లవ్ ఏంటండి, రియల్లీ 15 years. సో ఇప్పుడు వరకు మేఘ్నాకు తెలియకుండా ఉన్న లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయి మీకు, చెప్పకుండా రివీల్ చేయకుండా ఇప్పుడు మంచి రివీల్ చేసేది? మేఘ్నాకు తెలియకుండా చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి. చాలా కానీ నేను కాదు, అట్ సైడ్ నుంచి, నా సైడ్ నేను ఎవరికి లవ్ యూ చెప్పలేదు, నేను ఎవరిని లవ్ చేయలేదు. వన్ సైడ్ లవ్స్ చాలా ఉన్నాయి పాపం ఇప్పటికీ అండి. స్టిల్ నాకు చాలా మంది మెసేజెస్ పెడతారు, లవ్ యూ అంటారు. అసలు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఈ మెసెంజర్లో చంపేస్తుంటారు, ఇంద్ర గారు లవ్ యూ అండి, మీరు ఒక్కసారి లవ్ యూ టు చెప్పండి అని. నేను లవ్ యూ అంటే థ్యాంక్ యూ అని ఇస్తాను, నేను లవ్ యూ టు అని చెప్తా. ఇలా అందరికి లవ్ యూ టు అని చెప్పితే ఎంతమంది చెప్పాలమ్మా, సారీ అని చెప్పాను అనమాట. ఎంతమందిని ప్రేమిస్తామండి. ఇదిగో ఇంద్ర లవ్ యూ చెప్పాడు నాకు కూడా, ఇదిగో ప్రూఫ్స్ ఉన్నాయి, మీరు నాకు కావాలి ఇంద్ర అంటే దెన్ వద్దండి మనకి, ప్రశాంతంగా ఉన్నాం జీవితంలో, ఎందుకు చెప్పండి ఇవన్నీ. అయ్యో చాలా అండి, చాలా రకరకాల మనుషులు. అసలు అవి తనకు తెలుసు. తనకి ఏంటంటే మా మ్యారేజ్ అయిన కొత్తలోనే తనకు తెలిసిపోయింది, తినికి ఇలాంటి కాల్స్ వస్తాయి, తనకి డిఫరెంట్ పీపుల్ కాల్ చేస్తారు, చాలా ఇబ్బంది పెడతారని. ఎన్ని నెంబర్స్ అండ్ ఫోన్ నెంబర్స్ మారుస్తామని చెప్పండి, మనలో ఉండాలి ఆ కంట్రోల్ అనేది. మనం కంట్రోల్ చేస్తే వాళ్ళు కంట్రోల్ అయిపోతారు. సో నేను ఎలా అవాయిడ్ చేయాలో నాకు తెలుసు, అలా అవాయిడ్ చేసేసామండి నెమ్మదిగా. ఇగ్నోర్ చేస్తే వాళ్ళే మర్చిపోతారు కొన్ని రోజుల తర్వాత. ఇంకొకరు కాల్ చేస్తుంటారు, ఈ కామన్ అయిపోయింది అనమాట. సో తనకు తెలుసు, మేఘ్నాకు తెలుసు ఇవన్నీ ఇలా కాల్స్ వస్తాయి అనేసి, అందుకే పెట్టించుకోదు. ఎంతైనా మొగుళ్ళ మీద పిల్లలకి నమ్మకం ఉండాల్సింది. చూసారా ఎంత గుడ్డిగా నమ్మేస్తున్నాం. గుడ్డిగా ఎందుకంటే మేమైనా మోసం చేస్తే మీరు అలా అనాలి. In that way your pair has the best name. ఇండస్ట్రీలోనే the best pair అని చెప్పేసి ఇద్దరు. So whatever being together for all things. ఎప్పుడు తను మీ వెనకాలే ఉంటుందంట for every work. ఎగ్జాక్ట్లీ, అంటే బాగా చూసుకుంటుందండి, అది మాత్రం నేను చాలా లక్కీ దానిలో. అప్పుడు నేను చిన్నప్పటి నుంచి మా మదర్ అంటే చాలా ఇష్టం నాకు. ఎప్పుడు అమ్మ అంటే అమ్మతో తిరిగామండి. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకొక మదర్ లాగానే తను నన్ను అంత చిన్నపిల్లలా చూసుకుంటుంది. ప్రతిదీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ షూటింగ్ నుంచి వచ్చేంత వరకు అన్ని తయారు చేసి పెట్టడం. ఫుడ్ బాగా చేస్తుంది అనమాట, కుకింగ్ మంచి, వెరీ గుడ్ కుక్. షీ ఈస్ వెరీ గుడ్ కుక్. వాట్ ఈస్ ద బెస్ట్ కుక్ షీల్ డు? చేపల పులుసు, ఫిష్ పులుసు. యా, షీ ఈస్ గుజరాతీ, హాఫ్ గుజరాతీ అండ్ హాఫ్ తెలుగు. యా, వాళ్ళ మదర్ వచ్చి నెల్లూరు కదా, సో చేపల పులుసు బాగా చేస్తుంది. యా, చేపల పులుసు నాకు చాలా ఇష్టం తను చేసేది. అలాగే గుజరాతీ ఫుడ్ కూడా బాగా చేస్తుంది, కడీ అండ్ చాలా బాగుంటాయి కొన్ని. మీరు కరెక్ట్గా టేస్ట్ చేస్తే చాలా కొన్ని రోజులు మీకే అలవాటు అయిపోతుంది, ఇది లేకపోతే ఉండలేము. ఇప్పటికీ నేను కడీ లేకపోతే ఉండలేను. కడీ కంపల్సరీ వీక్లీ ట్వైస్ నేను చేయించుకుంటాను తనతో, అంత టేస్టీగా ఉంటుంది. మన షూటింగ్లో వాళ్ళు కూడా కొంతమందికి అలవాటు చేస్తాం, డైరెక్టర్స్కి వాళ్ళకి, మేడం పంపించారా కడీ పంపించారా అంటుంటారు. తను క్యారేజ్ చేస్తాను. యా, ఇన్ని ఇయర్స్ నుంచి తనే పంపిస్తుంటుంది. యా, మార్నింగ్ తను 4:35కి లేచిపోతుంది, లేచి మార్నింగ్ తనకి క్యారేజ్ చేసుకుంటుంది, నాకు చేసేస్తుంది ఈవినింగ్ వరకు. యా, ప్యాక్ చేసేసి ఐస్ బాక్స్లో అని పెట్టేసి ఎవ్రీథింగ్ హాట్ ప్యాక్స్ అని. సీరియల్స్లో
ఫస్ట్ విన్నప్పుడైతే అందరం షాక్, మా ఇండస్ట్రీ మేము మొత్తం షాక్. ఆ. వీళ్ళిద్దరు పేరేంటి, వీళ్ళిద్దరు పెళ్ళేంటి? అసలు మీరు చక్రవాకంలో తను చూసారా? డాల్ లా ఉంటుంది, హీరోయిన్ కంటే తనే బాగుంటుంది. చెప్తాను ప్రీతి, ఎక్కడున్నావు నార్త్ ఇండియాలో వచ్చేయి. సీరియస్లీ చాలా మంది అదే అంటే తను అప్పుడు ఇంకా స్లిమ్ ఉండేది చక్రవాకంలో. అవునా? అయ్యో. when you were getting married తను స్లిమ్ గా ఉండేది. స్లిమ్గా ఉండేదండి. అసలు తన ఫోటో ఒకటి నా దగ్గర ఉంది, మీకు చూపిస్తాను, మీరు షాక్ అవుతారు ఆ ఫోటో చూస్తే. యా చాలా స్లిమ్ ఉండేది. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తను అంటే వాళ్ళు గుజరాతీస్లో వాళ్ళ హార్మోన్స్ అంటే లైక్ వాళ్ళ సైడ్ అంతా కొంచెం ఫ్యాట్ ఉంటారు అనమాట, చబ్బీగా అయిపోయింది తను. సో ఇప్పుడు చబ్బీగా ఉన్న బబ్లీగా ఉంటుంది, నాకు అలా కూడా ఇష్టము. యా అంటే హెల్త్ వైజ్ నేను ఎప్పుడు చెప్తుంటాను అనమాట, కొంచెం స్లిమ్ అవ్వాలి బికాజ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా అనేసి. సో ఆఫ్టర్ మ్యారేజ్ తను వెయిట్ పుట్ ఆన్ అయ్యారా? ఆఫ్టర్ మ్యారేజ్ వెయిట్ పుట్ ఆన్. ఓకే, మరి అంత సన్నగా ఉన్నప్పుడు అంత అందంగా ఉంటారు. షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్. వై డిడ్ షీ ఆప్ట్ ఫర్ మదర్ రోల్స్? యా తనకి ఏంటంటే ఈ రొమాంటిక్ సీన్స్ అన్న ఫస్ట్ స్టార్టింగ్ తను తమిళ ఇండస్ట్రీలో చేసింది, యాంకరింగ్గా చేసింది, సీరియల్స్ కూడా వర్క్ చేసింది. యా వివేక్ అని చాలా కమెడియన్, పెద్ద కమెడియన్ ఆయన మన తమిళ మూవీస్లో కూడా. తనతో హీరోయిన్గా చేసింది ఒక సీరియల్లో. సో తనకి ఈ హగ్గింగ్ సీన్స్ ఆర్ కొంచెం రొమాంటిక్ సీన్స్ ఆర్ మాట్లాడడం దగ్గరగా తనకి కంఫర్టబుల్గా ఉండేది కాదని చెప్పేది. అది తనకి ఇబ్బందిగా అనిపించి సో మదర్ క్యారెక్టర్ షిఫ్ట్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ మదర్ క్యారెక్టర్స్ తను షిఫ్ట్ అవ్వలేదు, మంజులా నాయుడు గారు చక్రవాకం కాలచక్రంలో తనకి మదర్ రోల్స్ ఇచ్చారనమాట. దాంతో తను ఆ క్యారెక్టర్స్లో తను ఇన్వాల్వ్ అయిపోయి చేయడం వలన ఇంకా అందరూ అదే కంటిన్యూ అదే మదర్గా అడుగుతున్నారు, ఇంకా అలాగే చేస్తాను. మన ఇండస్ట్రీలో ఒకసారి ముద్ర వేస్తే ఇంకా అంతే. ఒకసారి నేను నెగిటివ్ చేశాను, అక్కడ నుంచి నెగిటివ్ రోల్స్ ఇవ్వండి ఒకటి పాజిటివ్. నెగిటివ్ మేడం దట్ హ్యాపెన్. మీరు స్టార్టింగ్ అంతా పాజిటివ్ హీరోయిన్ గానే చేశారు కదా, నెగిటివ్ రోల్స్ నా సీరియల్ కొల్లవారి కోడల్లో నెగిటివ్ స్టార్ట్ చేశాను, ఇంకా అప్పటి నుంచి నెగిటివ్ కి ఓకే 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 మై కెరియర్ టర్న్డ్ టు కానీ దానిలో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, నెగిటివ్ లోనే పర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కువ ఉంటుంది కదా. ఇట్స్ ఓకే వెరీ గుడ్, బట్ ద థింగ్ ఇస్ టార్చర్ ఎక్కువైపోతుంది మనకి బయట ఫ్యాన్స్ నుంచి. బయట చాలా ఎంబారసింగ్ గా ఉంటుంది. ఐ నో. మరి మీకు ఎప్పుడు ఇలాంటి ఎంబారసింగ్ సిచ్యుయేషన్స్ అవ్వలేదా? అడిగారు బయటకు వెళ్తే చాలా మంది, ఏంటి అంత పెద్ద అమ్మాయిని చేసుకున్నారు అంటే, పెద్ద అమ్మాయి ఏం కాదు, తను సీరియల్లో పెద్ద క్యారెక్టర్ చేసింది కానీ విడిగా పెద్ద అమ్మాయి ఏం కాదు అని చెప్పి నేను క్లారిఫై ఇస్తుంటే, ఎందుకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను అని తను నన్ను తిట్టేది. అసలు వాట్ నెసెసరీ, వాళ్ళకి మనం ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, మనది మన లైఫ్. ఒకరోజు అయితే ఇలాగ ఇన్సిడెంట్, షాపింగ్కి వెళ్తున్నాము, తను షూటింగ్ నుంచి వచ్చేసింది, ఆ 3 days కొన్ని శారీలో వచ్చేసింది, నా బర్త్డే షాపింగ్ చేస్తున్నాను అనమాట, నేను టీ-షర్ట్ జీన్స్లో ఉన్నాను. ఒక ఆవిడ పెద్దవాడు వచ్చేసి మీ బాబా అమ్మ అని అడిగి, తను ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి? యాక్చువల్లీ అదర్ గర్ల్ అయితే ఫీల్ అయ్యేవారు, అవునండి మా బాబండి, అలాగే మా బాబండి అని చెప్పి పదరా అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి షాపింగ్ చేస్తుంది. నేను ఇలా ఉండి తనలో ఉన్న ప్లస్ అదే అనమాట, అస్సలు ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు అని పట్టించుకోదు. అండ్ షీఈ్ వెరీ బ్యూటిఫుల్ లేడీ. యాక్చువల్లీ తను నాకు చాలా ఇష్టమైన మనిషి అనమాట నా లైఫ్లో. ఎందుకంటే అసలు తను ప్రతి మాట కూడా చాలా వాల్యుబుల్గా ఉంటుంది, తను మాట్లాడేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే చాలా రివర్స్, అల్లరి కూడా అలాగే చేస్తుంది చిన్నపిల్లలాగా. అయ్యో భయంకరంగా, అసలు ఇంట్లో నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే, అసలు నేను షూటింగ్ నుంచి అంటే బాగా నవ్విస్తూనే ఉంటుంది మార్నింగ్ నుంచి అసలు ఎక్కడ కూడా అల్లరిగానే ఉంటుంది అనమాట. లొకేషన్స్లో ఇప్పుడు తను షూటింగ్ నానమ్మ క్యారెక్టర్ చేస్తున్న సీరియల్లో ఎవ్రీబడి లైక్ చేస్తారు తనని, బికాస్ అల్లరిగా షూటింగ్లో అంత సరదాగా ఉంటుంది అందరితో అనమాట. తను హుందా క్యారెక్టర్స్ చేస్తుంది కానీ బట్ బయట అలా ఉండదు, చాలా చిలిపి అంటారు కదా అలాగా. ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశాను, తను రిజెక్ట్ చేశాను. కాలచక్రంలో చూసినప్పుడు తనని చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలని అనుకున్నాను యాక్చువల్లీ అప్పుడే ఫస్ట్ లుక్లోనే. ఎందుకంటే నా ముందు నుంచే వెళ్ళిపోయింది తను, స్లీవ్లెస్ వేసుకుని చాలా బ్యూటిఫుల్గా అంతా వెళ్ళిపోయింది ఇలాగా. సడన్గా మళ్ళీ నేను రెడీ అయ్యి వచ్చేసరికి పెద్ద బొట్టు ముడి, ఈవిడెవరో అనుకున్నాను. ఏంటో అలాగ అప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట, చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి అని అప్పుడు ఫిక్స్ అయ్యాను. బట్ ఆ అమ్మాయి వస్తుందో నా లైఫ్లో నేను అనుకోలేదు. తర్వాత చక్రవాకంలో ప్రపోజ్ చేశాను నేను తనని. ప్రపోజ్ చేస్తే తను రిజెక్ట్ చేసింది యాక్చువల్లీ. నువ్వు చిన్నోడివి, ఎంత చిన్న అన్నా నేను, వాట్ ఏం నువ్వు ఏజ్లో చిన్న పక్కన పెడితే నీకు అంత మెచ్యూరిటీ లేదు, నేను ఇంటికి పెద్దని, ఇంట్లో నేను పెద్ద కూతుర్ని కాబట్టి నాకు తెలుసు లైఫ్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి నాకు తెలుసు, బట్ నీకు అంత లేదు, నువ్వు సరదా పెరిగావు, నీకు ఈ లవ్ పెళ్ళి ఇవన్నీ నీకు అప్పటికి సెట్ కాదు, నీకు చాలా టైం కావాలి, ఏజ్ ఉంది నీకు అని చెప్పి పెద్ద టీచర్ లాగా
అప్పటిదాకా ఏంటంటే మేము మంచి ఫ్రెండ్స్ యాక్చువల్లీ లొకేషన్లో బయటికి ఇద్దరం కలిసి డబ్బింగ్కి వెళ్ళేవాళ్ళం. నేను మా ఇంటి పక్క సందులోనే ఉండేవాళ్ళు వాళ్ళు. ఇద్దరం కలిసి డబ్బింగ్కి వెళ్ళేవాళ్ళం, మూవీస్కి వెళ్ళేవాళ్ళం, మంచి ఫ్రెండ్స్లా తిరిగేవాళ్ళం, అన్నీ షేర్ చేసుకుంటేవాళ్ళం. తన ఫీలింగ్స్ నాకు, నా ఫీలింగ్స్ తను షేర్ చేసిన వాళ్ళం. మా లైఫ్లో ఏమేమి జరిగాయి అని చెప్పి చిన్న చిన్న అలా చెప్పుకుంటాం. మా ఫ్రెండ్స్ గురించి, వాళ్ళు తన ఫ్రెండ్స్ గురించి అన్నీ షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. సడన్గా నేను లవ్ అనేసరికి తను రిజెక్ట్ చేసింది అనమాట. ఆ రిజెక్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫ్రెండ్స్లోనే కంటిన్యూ చేశాము. ఆఫ్టర్ 2 years అనుకుంటా తను మళ్ళీ తనే చక్రవాకంలో ఒక సాంగ్ వచ్చింది. మన అవార్డ్స్ ఫంక్షన్లో కూడా మన దీన్ని ప్లే చేశారు. ఎందుకో అని చెప్పి ఒక సాంగ్, నాది ప్రీతిది, వెరీ రొమాంటిక్ సాంగ్ అది. ఆ సాంగ్ చూసిన తర్వాత నాకు ఆ లవ్, ఆ ఎఫెక్షన్ ఒక మనిషిలో ఎంత న్యాచురల్గా కనిపిస్తున్నాయి. నేనేమైనా మిస్ అవుతున్నానేమో అని చెప్పి తను వచ్చి ఐ వాంట్ టు మ్యారీ యూ అని చెప్పి అడిగింది అనమాట. బట్ నేను తర్వాత మళ్ళీ నేను ఒప్పుకోలేదు. వెంటనే ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు అంటే మా ఇంట్లో వాళ్ళకి చెప్పేశాను నేను. సో నేను లవ్ చేసిన అమ్మాయి నన్ను వద్దనింది. సో మీ ఇష్టం, మీరు చేసుకోండి, మీరు ఎవరితో సంబంధాలు చూసుకోండి అని చెప్పి. మా అమ్మ ఆల్రెడీ పాపం సంబంధాలు పెట్టుకొని రెడీగా ఉంటే తర్వాత నేను రిజెక్ట్ చేశాను ఆ రోజు. సారీ, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ఫ్రెండ్స్గానే ఉందామని చెప్పా. అయితే ఏమైంది, 1 day ఫ్రెండ్స్గానే ఉందామని అనుకున్నాము. ఆ 1 day నాకు మెసేజెస్ లేవు తన దగ్గర నుంచి కాల్స్ చేస్తుంటే మాట్లాడట్లేదు. ఇంటికి వెళ్ళిపోయా. ఏమైంది, మాట్లాడలేదు, మెసేజెస్ రావట్లేదు, రిప్లై రావట్లేదు, వాట్ హ్యాపెండ్ అని అంటే ఏం లేదు, నా మూడ్ బాగాలేదు, వదిలేసాయి అని చెప్పింది. ఫ్రెండ్షిప్ కూడా మనం కొంచెం దూరంగా ఉంటేనే బెటర్. ఇంక మనం ఎలా ఫ్రెండ్స్గా ఉండగలం ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత. సో నాకు ఎలా ఉండగలం అంటే కష్టం కదా, నేను ఉండలేకపోతున్నాను తను మాట్లాడలేకపోతుంటే. సో మేబీ ఇదే లవ్, మనం ఇదే ఉండలేకపోతున్నాం. ఆ మిస్సింగ్ ఈచ్ అదర్ అనేది మెయిన్ లైఫ్లో కావాలి కదా అనేసి ఇంక నేను ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో లక్కీగా ఎవరు లేరు. అంకుల్ అండ్ ఆంటీ చెన్నైలో ఉన్నారు. అప్పుడు ఇంటికి వెళ్ళిపోయి గట్టిగా హక్ చేసేసుకుని ఐ లవ్ యూ, నాకు నువ్వు కావాలి, నేను మ్యారేజ్ చేసుకుంటాను. అప్పుడు మీ ఫ్యామిలీ నుంచి రిజెక్షన్స్, ఆ తర్వాత చాలా జరిగాయి. తర్వాత డాడీ వాళ్ళు యాక్చువల్లీ ఒప్పుకోలేదు అనమాట. డాడీ సైడ్ ఓకే, మమ్మీ సైడ్ అసలు మమ్మీ యాక్సెప్ట్ చేయలేదు. బికాస్ మమ్మీకి కూడా తను బాగా తెలుసు, ఇంటికి వస్తుండేది మా ఇంటికి, ఫ్రెండ్స్ లాగా తెలుసు అంతే, వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అని తెలుసు మమ్మీకి. బట్ ఇలా సడన్గా మమ్మీ యాక్సెప్ట్ చేయలేపారు. ఎందుకంటే మా మమ్మీ ఏంటంటే కొంచెం విలేజ్ నుంచి వచ్చారు, చదువుకున్న కూడా విలేజ్ సైడ్ నుంచి వచ్చారు కాబట్టి ఆవిడకి వాళ్ళ ఊర్లలో అటు సైడ్ ఈ చక్రవాకం అనేది బాగా హిట్ అయిన సీరియల్ కదా, చాలా అడాప్ట్ చేసుకున్నారు. దానిలో నేను అత్త అని పిలవడం అందరికి అలవాటైపోయి, ఏంటి అత్తని చేసుకుంటున్నాడు, అత్తని ఇష్టపడ్డా, ఇలా ఒక మ్యాగజైన్లో అయితే అర్థం చేసుకున్న అల్లుడని హైటింగ్ మా మ్యారేజ్ అయిన తర్వాత అర్థం చేసుకున్న అల్లుడని ఒక మ్యాగజైన్లో టైటిల్ పెట్టి కింద మళ్ళీ క్లారిఫై ఇచ్చాడు అనమాట, వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, సో నిజంగా అత్త కాదు ఇలా అని చెప్పి అమితాబ్ బచ్చన్ జయబాద్రి అని పెట్టి చిన్నగా అలాగా మ్యాగజైన్లో. సో అలా మమ్మీ ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయేసరికి నేను ఫైట్ చేశాను, ఒప్పుకోలేదు. అయినా కూడా మీరు ఏమొద్దు, మీరు మ్యారేజ్కి రండి చాలు, మా మ్యారేజ్ డేట్ ఇది అని చెప్పేశాను ఇంట్లో. పెద్దమ్మ టెంపుల్లో మా మ్యారేజ్, పలానా రోజు మా మ్యారేజ్ అని అంటే ఒకటేం చేశారంటే పెళ్ళికొడుకు మరి చేశారు నన్ను పొద్దున్నే. అవన్నీ చేశారు నార్మల్గా ఇంట్లో. బట్ నేను నా రిలేటివ్స్ని పిలుచుకోలేకపోయాను, బికాజ్ వాళ్ళందరూ దూరంలో ఉంటారు. తన రిలేటివ్స్ అందరూ వాళ్ళ ఇంట్లో అందరూ యాక్సెప్ట్ చేశారనమాట. వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ సిస్టర్స్ అందరూ యాక్సెప్ట్ చేశారు. అందరూ వచ్చారు వాళ్ళ సైడ్ నుంచి. నా సైడ్ నుంచి మా మదర్, ఫాదర్, బ్రదర్ ఉన్నారు, సిస్టర్ ఉన్నారు, అంతే. పెళ్ళికి వచ్చారు. పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక 3 years సరిగ్గా మాతో మమ్మీ వాళ్ళు మాట్లాడలేకపోయారు. ఎందుకో ఐ డోంట్ నో. నేను చెప్తూనే ఉన్నాను తను చాలా మంచిది, ఒకసారి మీరు యాక్సెప్ట్ చేసి చూడండి మంచిది అని అంటే వాళ్ళు మాట్లాడలేకపోయారు. ఇంకా ఫైనల్గా తినే ఒక స్టెప్ తీసుకుని ఇంటికి వెళ్ళాము. ఒకసారి వెళ్ళి మాట్లాడి కూర్చొని, మా మమ్మీకి అప్పుడు హెల్త్ బాగోలేదు. తినే మొత్తం మమ్మీని చూసుకోవటము అన్నీ చేయటము. ఇప్పుడు నాకంటే ఎక్కువ తనంటే ఇష్టం మా ఇంట్లో. మా డాడీకి కానీ మమ్మీకి కానీ ఎక్కువ మేఘన, నువ్వేం చేయవు, మేఘననే చేస్తుంది అని అంటారు. ఏదైనా అడగాలన్నా ఏదైనా కావాలన్నా మేఘనకు ఫోన్ చేస్తారనమాట. మేఘన మందులు అయిపోయాయమ్మా, మందులు పంపిస్తారా, ఇక ఈ పలానా వరకు పలానా డేట్ వరకు వస్తాయి, లేకపోతే మేఘన అదేం చేయాలి, ఇంకా ప్రతిదీ
ఇంక ఇంట్లో ముచ్చట్లు అంతా ఆవిడకి ఫోన్ చేసి మాట్లాడతాను. నేను చాలా తక్కువ మాట్లాడతాను. ఇప్పటికి నేను వారానికి ఒకసారి మా మమ్మీకి ఫాదర్కి ఫోన్ చేసి మాట్లాడతాను. తను రోజు మాట్లాడుతుంది. అలా తను తీసుకొచ్చింది మొత్తం. వెరీ నైస్ వన్. అండ్ మీ హైట్ ఎంత? ఐఎమ్ 6'4". మన టీవీ ఇండస్ట్రీలో ఇంతకు మించి హైట్ ఎవరైనా లేరండి. టీవీలో ఎవరు లేరు. The tallest guy of TV. Yeah. Oh my God. 6'4". 6'4". చాలా ఇబ్బంది పడేవారు హీరోయిన్స్ నాతో. మీకు తెలిసే ఉంటుంది, చాలా మంది మేధా కానీ మిగతా వాళ్ళందరూ ఎంత మేధా అయితే 5'2" or 5'1", ఐ డోంట్ నో. ఇప్పుడు కొడుతుంది నేను వినిందండి. పాపం స్టూల్స్ వేసుకుని, కానీ మంచి హిట్ పైన అయింది మొగల్ రేకులో మా ఇద్దరిది. యా, ప్రీతి అమీన్ ఆల్సో 5'6", 5'7" అంతే చక్రవాకంలో. అట్లీస్ట్ షీ ఇస్ బెటర్. 5'6" అరేంజ్ అంటే ఓకే. 5'6" నేను ఇంట్లో నాకు అలవాటు అయిపోయింది కదా. నా వైఫ్ వచ్చేసి 5'3", 5'2.5". అదే అడగబోతున్నాను నెక్స్ట్. అలా అనుకుంటే మీ వైఫ్ కూడా చాలా షీ షార్ట్ 5'2.5". ఇండియన్ హైట్ గర్ల్స్ అంతకంటే ఏముంటారు. బట్ మీ కంపేర్ మీకంటే అట్లీస్ట్ 5'9" ఉండాలి. ప్రేమలో అన్నీ కనబడవండి హైట్. ఇప్పుడు అందరూ అలాగే అయిపోయారులేండి. బట్ ఎంత డబ్బు ఉన్నా కూడా ఫైనల్గా మనకి పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి తినడానికి ఉందా, హ్యాపీగా లైఫ్లో హ్యాపీగా సెటిల్ ఎంతవరకు ఉన్నాయి, అన్నీ ఉన్నాయా లేదా చూసుకుంటే చాలు కదా. పార్ట్నర్ కరెక్ట్గా ఉంటే చాలు మనకి. అది ఇంకేం కావాలి చెప్పండి. ఇంటికి వెళ్ళగానే ప్రశాంతత కావాలి మనకి. అనుమానించే వైఫ్ కాదు. ఎందుకు అక్కడ ఎలా చేసావు. ఈవెన్ ఇప్పటికి కూడా స్టిల్ నేను ఏదైనా రొమాంటిక్ సీన్ చేస్తే చెప్తుంది ఇంకొంచెం ఇంటెన్స్ కావాలి అక్కడ నీకు అని. యా, అంత ఎంకరేజ్ చేస్తుంది. సీరియస్లీ అంత ఎంకరేజ్ చేస్తుంది నన్ను. మా అత్తగారు ఫీల్ అవుతారు ఇంకెందుకు అంత వాటేసుకోవాలా, అంత క్లోజ్గా ఉంటా. మా డాడీ ఫోన్ చేసి అంటారు, ఏరా అంత క్లోజ్గా బిహేవ్ చేయాలా హీరోయిన్తో, అంత దగ్గరగా మాట్లాడాలా అది అని. తను మాత్రం అలా అనదు, సీన్ కరెక్ట్గా రావాలి, సీన్ అంటే సీన్లా చేయాలి. షీఈస్ ప్రొఫెషనల్, అది తనకు తెలుస్తుంది కదా. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఒక ఆయన టాల్ ఉన్నాడు కదా, నాకు తెలుసు ఇండస్ట్రీలో, కొంచెం దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేద్దామని చెప్పి అక్కడ వెళ్ళి జాయిన్ చేశారు. అక్కడే నాకు రాజీవ్ కనకాల అందరూ మంచి ఫ్రెండ్స్ అన్నమాట. అక్కడ దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్లో 2000 బ్యాచ్, నేను 2000 బ్యాచ్ అక్కడ నేర్చుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా. ఎందుకంటే భయం వేసి నాకు ఎలా నాకు తిరగాలని ఫొటోస్ పట్టుకుని తిరగడం అని నాకు తెలిసేది కాదు. ప్లస్ ఈ ఫీల్డ్ అనేది ఇంట్రెస్ట్ లేదు నాకు స్టార్టింగ్ నుంచి. నేను బేసికల్గా డాన్సర్ని. డాన్స్ పరంగా యా కూచిపూడి చిన్నప్పటి నుంచి నా 10th స్టాండర్డ్ అయిపోయింది. అదొక స్టోరీ అనమాట. నేను వెస్ట్రన్ బాగా చిన్నప్పటి నుంచి చేసామండి. 10th క్లాస్లో వెస్ట్రన్ నేర్చుకుందామని ఒక డాన్స్ స్కూల్కి వెళ్ళా. అక్కడ క్లాసికల్ నేర్పిస్తున్నారు. అయితే ఆయన నా హైట్ అది చూసి మా మాస్టర్ గారు, ఒకసారి నువ్వు ట్రై చేయి బాగుంటుంది క్లాసికల్ నేర్చుకోవాలంటే 1 week. ఐ డోంట్ నో, అదే చెప్తాను. అంటే నాకు కామెడీగా అనిపించింది, ఏంటి క్లాసికల్ ఏం నేర్చుకుంటాము ఇప్పుడు దాకా మనం 10th స్టాండర్డ్లో చూడండి అప్పుడు. సరే వెళ్ళాను, 1 week క్లాసెస్కి వెళ్ళాను. తర్వాత కాళ్ళని నొప్పులు వచ్చాయి, నేను చేయనని చెప్పి మానేశాను అనమాట. ఒకసారి దారిలో కనిపించి, అసలు నువ్వు బాగా చేస్తున్నావు, నీతో మంచి ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకున్నాను అన్న. ప్రోగ్రామ్స్ ఏంటి అన్న? ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా ఇలాగా ఫెస్టివల్కి వాటికి స్టేజ్ మీద. అప్పుడు తెలియని ఇంట్రెస్ట్ అనమాట. ఓహో ప్రోగ్రామ్స్ అంటే మనం డాన్స్ స్టేజ్ మీద చేయిస్తారా? యా చేయిస్తానంటే అప్పుడు ఒక ఫోక్ సాంగ్ చేయించారు మా మాస్టర్. ఒక మంచి పంచగట్టి ఒక మంచి ఫాస్ట్ బీట్ ఫోక్ సాంగ్ చేయించగానే అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు. నెమ్మదిగా క్లాసికల్ అలా నేర్చుకున్నాను. క్లాసికల్లో డిప్లొమా చేశాను కూచిపూడిలో. కూచిపూడిలో డిప్లొమా చేశాను. భరతనాట్యం ఒక 3 years నేర్చుకున్నాను. అండ్ పేరిణి శివతాండవం నటరాజ్ రామకృష్ణ గారి దగ్గర అదొక 1-2 years నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇంకా డాన్స్ అనేది చాలా ఇష్టం అయిపోయింది నాకు బాగా. అప్పుడు మా ఫాదర్ వాళ్ళు తిట్టేవారు, ఏంటిది ఆడపిల్లలాగా డాన్స్ ఏంటి, భరతనాట్యం ఏంటి, ఇంత హైట్ ఉంది నీకు అసలు ఏం సెట్ అవుతుంది అని. సో అప్పుడు ఏమైందంటే నాది ఒక సబ్జెక్ట్ పోయింది ఇంటర్లో పోగానే నేను ఆ రోజు రానని చెప్పాను. ఆ రోజు ఈవినింగ్ నాకు ప్రోగ్రామ్, డాన్స్ ప్రోగ్రామ్. నేను ప్రోగ్రామ్ రాము, నీ చదువు లేదు ఏం లేదు, నువ్వు చదవట్లేదు సరిగ్గా, నీకు డాన్స్ గిన్స్ అని అంటే ఎలాగా అని అంటే, లేదు రెడీ నేను సబ్జెక్ట్ రాసేస్తాను, నేను కంప్లీట్ చేసేస్తాను, మీరు ఒక్కసారి నా కోసం ఒక్కసారి ప్రోగ్రామ్ రండి అనేవాడిని. సార్ తెలీదు, రానని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. నేను అప్పుడు చాలా ఖర్చు పెట్టి మేము అంటే ఫ్రెండ్స్ దగ్గర అలా తీసుకుని ఇలా మమ్మీని అడిగి అలా పాకెట్ మనీతో నా డ్రెస్ కుట్టించుకుని మా మాస్టర్ కొంచెం ఆర్నమెంట్స్ అన్ని కొని మంచిగా. ఆ రోజు ఏంటంటే ఆఫ్టర్ నేను నేర్చుకుని స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3rd year నాది అది. ఇండివిజువల్గా అప్పుడు నా పేరు రాజేష్ అనమాట. రాజేష్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇన్విటేషన్ మీద నా ఫోటో వేసి విజయవాడలో ఒక షో నాది, డాన్స్ షో, చాలామంది గెస్ట్లు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. దానికి నేను రిక్వెస్ట్ చేశాను డాడీ వాళ్ళని, రానని చెప్పారు. సో ఫైనల్లీ నాకు తెలియకుండానే మాస్టర్ ఏదో బతిలాడినట్టున్నారు, నా ప్రోగ్రామ్కి వచ్చారనమాట. వచ్చి కూర్చొని చూశారు, ఇంక అంతే, అది లాస్ట్ అనమాట. ఇంకా డాడీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి సారీ చెప్పి
మమ్మీ డాడీ వచ్చి ఇంక నువ్వు చదవపోయినా పర్లేదు డాన్స్ మాత్రం మానకు, డాన్స్ కంటిన్యూ చేయి. ఇప్పటికి కూడా నేను ఏదైనా షో చేస్తే వాళ్ళకి ఏదైనా వీడియో పంపిస్తే ఏమోరా నువ్వు సీరియల్స్లో ఎంత యాక్ట్ చేసినా కూడా చూస్తాను బాగుంది అనిపిస్తుంది, కానీ డాన్స్ చేస్తుంటే తెలియని ఆనందం వస్తుంది మాలో. ఆ సాగర సంగమం ఎన్నిసార్లు చూసారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఎన్నిసార్లు వేస్తున్నా కూడా సాగర సంగమం చూస్తూనే ఉంటారు అసలు ఫిలిం ఇంట్లో కూర్చొని. అంత ఇష్టం ఇంట్లో డాన్స్ అంటే. అండ్ షీఈ్ ఆల్సో మేఘ్నా ఆల్సో వెరీ గుడ్ భరతనాట్యం డాన్సర్. మంచి భరతనాట్యం డాన్సర్ తను. ఐ డోంట్ నో, చాలా బాగా చేస్తుంది. బట్ ఇప్పుడు స్టాప్ చేసేసింది తను. తనకి క్రామ్స్ అవి వస్తున్నాయని చెప్పి డాన్స్ స్టాప్ చేసేసింది. తను ఆల్మోస్ట్ ఒక 10th క్లాస్ వరకు ఫీ పే చేయకుండా చదువుకుంది స్కూల్లో, బికాస్ ది బెస్ట్ డాన్స్ స్టూడెంట్ అనమాట. ఏదో మంచి ప్రైజ్ ఏదో వచ్చింది స్కూల్ టోటల్ ఆల్ స్కూల్స్ మీద. దాని మూలనే వాళ్ళ స్కూల్లో మొత్తం తను ఫ్రీగా చదివించారు. మంచిగా సుజాత పబ్లిక్ స్కూల్ హైదరాబాద్. హైదరాబాద్. చిన్నప్పటి నుంచి తను హైదరాబాద్లోనే ఉంది. వాళ్ళ ఫాదర్ వచ్చి సూరత్, ఇక్కడికి వచ్చేసి సెటిల్ అయిపోయారు అనమాట. పెట్టానండి 3 years బాగా నడిచింది యాక్చువల్లీ. రీసెంట్గా నేను మన యూఎస్లో షోకి వెళ్ళినప్పుడు నాది రైట్ లెగ్ మజిల్ టేర్ అయింది అనమాట. డాన్స్ ప్రాక్టీస్ పిల్లలతో చేసినప్పుడు నేను కంటెంపరీ మీకు ఐడియా ఉంటుంది కదా ఫామ్, అది నేర్చుకున్నాను. 6 months అదే దాని మీద షో చేద్దామని వెళ్ళాను అనమాట. అదే పిల్లలకు కూడా అక్కడ నేను వర్క్షాప్ చేశాను. చేస్తున్నప్పుడు ఈ తోస్ మీద నుంచుంటాం కదా హైట్లో, అలా నుంచుని జంప్ చేసేది ఉంటుంది. చేసేటప్పుడు అరికాల మధ్యలో మజిల్ టేర్ అయిపోయింది. దాంతో అసలు నేను ఇంకా 2 daysలో నాకు అక్కడ షో నేను పర్ఫామ్ చేయాలి. ఇంకా నేను ఎమర్జెన్సీకి వెళ్ళి అక్కడ యూఎస్లో టెన్షన్ పడి అసలు నేను మొత్తం కుంటుతూనే ఉన్నాను. ఇలా లెగ్ ఇలా పెట్టుకునే కుంటున్నాను, అసలు కింద పెట్టలేకపోతున్నా. ఎక్కడ ట్రీట్మెంట్ మనకి అసలు ఎంత టెన్షన్ ఉంటుంది అక్కడ. లక్కీగా ఏదో ఇన్సూరెన్స్ అయినవి ఉన్నాయి, అక్కడ ట్రీట్ చేసినా కూడా వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్పేస్తారు డాన్స్ చేయడానికి లేదు అని చెప్పి. అస్సలు చేయొద్దు, మీరు 2 రోజులు షో కాదు కదా, మీరు అసలు ఒక 4-5 months వరకు మీరు డాన్స్ గురించి ఆలోచించకండి అన్నారు. కానీ షో చేయాలి. వాళ్ళకి ఆర్గనైజర్స్ ఏమో మొత్తం వెళ్ళిపోయింది, పబ్లిసిటీ అండ్ టికెట్స్ అన్నీ సేల్ అయిపోయి అంతా అయిపోయింది. సో ఫైనల్ ఏం చేసామంటే నేను ఇంకా అక్కడ స్ప్రేస్ కొనుక్కుని నమ్ స్ప్రేస్ అని కొట్టేసేసి కట్టేసేసి ఫైనల్గా పర్ఫామ్ చేసేసాను అక్కడ. చేశాను. తర్వాత నాట అని పెద్ద ఇది ఉంది కదా తెలుగు వాళ్ళది, అక్కడ కూడా పర్ఫామ్ చేశాను. అన్నీ 1 month షోస్ చేసుకుంటూ వచ్చాను, అవన్నీ మేనేజ్ చేసుకుంటూ పిల్స్ వేసుకుంటూ ఇది చేసుకుంటూ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మన స్టార్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే లోపల మొత్తం పేస్ట్ అయిపోయింది, మజిల్ అంతా పేస్ట్ అయిపోయింది. మీరు టోటల్ బెడ్ రెస్ట్ ఉండాలి, ఇలా అయితే మీరు ఇంకా నడవను కూడా లేరు అని చెప్పారు. ఇంకా నేను ఒక 2 months బెడ్ రెస్ట్ తీసుకున్నాను. ఇంక ఈ ప్రాసెస్లో ఏమైపోయిందంటే అకాడమీని చూసుకుంటానికి వేరే వాళ్ళకి మేనేజ్మెంట్ ఇచ్చినా కూడా అంత కాన్ఫిడెంట్గా అది నడవట్లేదు. సో రీసెంట్గా తీసేసాను అనమాట. ఇంకా 3 years నేను చూసుకోలేకపోతున్నానని చెప్పి తీసేసాను. బట్ ఫ్యూచర్లో డెఫినెట్లీ ఒక రోజు పెడతాను. నాకు అదంటే చాలా ఇష్టం. అకాడమీ స్టూడెంట్స్ నాకు దాదాపు ఆల్మోస్ట్ ఒక 40 స్టూడెంట్స్ ఉన్నారు క్లాసికల్కి, అమ్మాయిలు. అంత బాగా డెవలప్ అయ్యారు. మంజు భార్గవి గారు వచ్చేవారు క్లాసెస్కి, అంటే ఆవిడ వచ్చి అసలు చూసేవారు పిల్లల్ని. షీఈస్ వన్ ఆఫ్ గురు అనమాట నాకు. మంజు భార్గవి గారితో నేను ఒక 2 shows చేశాను, డాన్స్ షోస్. And I heard Meghna is elder to you, is it? Yeah. So what? Nothing. అంటే మరి సచిన్ టెండూల్కర్ వాళ్ళ వైఫ్కి 5 years డిఫరెన్స్ ఉంది, మాకు జస్ట్ 6 months. అంతేనా? 6 to 1 year అంతే, దట్స్ ఇట్. సరే, అంటే అట్లీస్ట్ ఇన్స్పిరేషన్ వస్తుంది కదా చాలా మందికి. నాకైతే అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. చెప్తున్నాను కదా, తన్ని విడిగా చూస్తే నేనే పెద్దోడు అనుకుంటారు. అంత చిన్నపిల్లలు ఉండి పక్కన మా ఇంటర్వ్యూ చూస్తే ఏదైనా పక్కన, అంటే చాలామంది ఏంటంటే మీ గర్ల్స్లో కొంచెం చబ్బీగా ఉన్నా కూడా యూనో స్క్రీన్లో ఇంకొంచెం కనిపిస్తారు. యాక్చువల్లీ చాలా ఎంతో స్లిమ్గా ఉంటే కానీ అప్పుడు కరెక్ట్గా ఉన్నారు స్క్రీన్కి అని అనుకుంటారు. అందుకే మన హీరోయిన్స్ అలా మరీ అసలు ఎలా ఉంటారు బయట చూస్తే అసలు ఏంటి ఇంత సన్నగా ఉంది అమ్మాయి అనుకుంటాం. అదే కదా ప్రాబ్లం. నన్ను టీవీలో చూసి బయటలో చూసే వరకు అయ్యో మీరు సన్నగా ఉన్నారా స్క్రీన్లో. అండ్ గర్ల్స్ హ్యావ్ ఎ వెరీ షార్ట్ లైఫ్ కంపారిటివ్లీ. అంతే కదా మరి. సినిమాల్లో కూడా ఇప్పటికీ చూడండి అందరు హీరోస్గా చేస్తున్నారు. ఇప్పుడు అది కూడా టీవీలో కూడా రావాలండి. టీవీలో ఎందుకు, బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ యాజ్ అ హీరో ఓన్లీ. దట్ ఈస్ మై లక్ అనుకోవాలి. విజయవాడ కదా మీది? విజయవాడ. బేసిక్గా నేను పుట్టింది గుడివాడ. గుడివాడ పుట్టింది 1 year తర్వాత విజయవాడ షిఫ్ట్ అయిపోయాము. డాడీ డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి ట్రాన్స్ఫర్స్ ఉండేవి కదా. సో విజయవాడ, గుంటూరు అక్కడెక్కడ తిరిగేవాళ్ళం మేము. గుంటూరు నుంచి విజయవాడ, మళ్ళీ విజయవాడ నుంచి గుంటూరు. సో విజయవాడ మెయిన్ ఎక్కువ ఉండింది విజయవాడలో. సో ఇప్పుడు హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్. మీ పేరెంట్స్ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసారు నా కోసం. అంటే నేను చక్రవాకం చేస్తున్న టైంలో ఫస్ట్ మమ్మీ వచ్చేవారు అనమాట నా కోసం. అంటే నాకు ఫుడ్ ప్రాబ్లం అవుతుందని.
తర్వాత డాడీ కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ పెట్టించుకొని ఇక్కడ సెక్రటరీలో చేసేవారు. ఒక 4 years అవుతుంది రిటైర్ అయిపోయి. ఓకే. సో డాడీ వాళ్ళు కూడా నిజాంపేట రోడ్లో ఉంటారు. యా. మీకు ఒక బ్రదర్ ఉన్నారా? తమ్ముడు ఉన్నాడు, వాడు ఆర్టిస్ట్, ఓ మూవీస్లో చేస్తుంటాడు విలన్గా. అవునా? అరవింద్ ఏది అని. చెప్పండి. అరుంధతి సినిమా చూసారా? అవును. అరుంధతిలో చైన్స్తో కట్టేసి సుశీల అని అరుస్తాడు హైర్ ఉండి ఫస్ట్ స్టార్టింగ్. యా యా ప్రవీణతో. యా ఎగ్జాక్ట్లీ దట్ గై. ఓ ఆ అబ్బాయా? చాలా సినిమాల్లో చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు మొన్న దీనిలో కూడా ఉన్నాడు, జనతా గ్యారేజ్లో అన్నిట్లో. యా ఇస్ బిజీ విత్ మూవీస్ అనమాట, విలన్గా చేస్తుంటాడు. సో మరి మీ హైట్ కి మీ పర్సనాలిటీకి వై ఆర్ యూ నెవర్ ట్రైడ్ ఇంటూ మూవీస్? అసలు నేను ఇండస్ట్రీలో ఇప్పుడుకొచ్చి ఏది ట్రై చేయలేదండి. అదే కదా నేను ఇప్పుడు అందరూ తిడతాను, ట్రై చేయి ఎందుకు ఇంత, నువ్వు హ్యాపీగా వెళ్ళి తిరిగి ఒకసారి కనిపించారు ఆ ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి వెళ్ళి కనిపించు అంటే ఐ డోంట్ నో, నాకు అసలు వాళ్ళు సడన్గా ఏదైనా లేదు తర్వాత కలు అన్నారు అనుకోండి, నాకు ఏదో తెలియని ఫీలింగ్ వచ్చేస్తుంది, అసలు నేను ఈ మొత్తం ఇండస్ట్రీ మానేస్తానేమో. అలా ఒకసారి జరిగింది చక్రవాకం టైంలోనే. చిచి నాకు ఈ చిరాగ్గా ఉంది, ఏంటి మనం ఈ టైంకి పొద్దున్నే వెళ్ళాలా, లేకపోతే వీళ్ళు ఇలా మాట్లాడతారు వాళ్ళు ఎలా మాట్లాడతారు, నేను ఎవరితో మాటలు పడను, నేను మానేస్తాను అనేసి డిసైడ్ అయిపోయి ఇంట్లో కూర్చున్నానంటే తనే మేఘనని వచ్చి, నీకు ఎంత మంచి పేరు వస్తుంది చూస్తున్నావా చక్రవాకం సీరియల్తో, ఎలా మానేస్తావు నువ్వు, నీకు ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు, అంతమంది ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు వాళ్ళు వీళ్ళని. తన ఇంటికి వచ్చి మా అమ్మ తను ఇద్దరు కలిసి నాకు క్లాస్ స్పీకర్ అనమాట. సో దెన్ అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేశాను. సో ఇప్పుడు మాత్రం నాకు అసలు ఎవరు ఏమన్నా కూడా ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్ళను. ఇదే మా లైఫ్. ఎందుకు అలా అనిపించింది చక్రవాకం టైంలో? ఈ ఒక మాట పడేవాడిని కదా ఎవరైనా తిట్టిన డైరెక్టర్స్ కానీ. ఒకసారి చక్రవాకం ముందు ఒక సీరియల్ చేశాను, మనసు చూడతారమా అని, జర్నీలోనే. నాకు ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. ఐ వాజ్ జస్ట్ 19-20 years. ఆ టైంలో నేను డైరెక్టర్ నన్ను ఎవరు నేర్పించాడు నీకు యాక్టింగ్, అసలు ఎవరు తీసుకొచ్చాడు నేను ఇక్కడికి, ఒక ఎక్స్ప్రెషన్ రాదని తిట్టాడు ఆయన. నాకు అప్పుడు రోల్ అయిపోయేది డైలాగ్స్. ఫస్ట్ టైం కదా యాక్టింగ్, నాకు దేవదాస్ కనకాల ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళి ఆ సీరియల్ కమిట్ అయ్యాను. ఫస్ట్ అదే మనసు చూడతారమా ఎంట్రన్స్ అనగానే ఆ డైరెక్టర్ తిట్టాడు అనమాట. ఒకసారి వెళ్ళిపోయాను లొకేషన్ నుంచి, ఈ బిలీవ్ ఇట్ అన్నాడు. బైక్ తీసుకుని ఆయనకి చెప్పకుండా ఇంటికి రూమ్కి వెళ్ళిపోయి పడుకున్నా. మా డాడీ ఫ్రెండ్ ఉన్నారు కదా, ఆయన పరిచయం చేశాడు ఆ ప్రొడ్యూసర్స్ ఉన్న సీరియల్ని. సీరియల్ టెలికాస్ట్ కూడా అవుతుంది, వీక్లీ సీరియల్ అది. అలా వెళ్ళిపోతావేంటి అసలు, ఏమనుకుంటున్నావు నువ్వు ఇండస్ట్రీ అంటే అసలు ఏమనుకుంటున్నావు, ఇంత యాటిట్యూడ్ ఉండకూడదు అది ఇది అంటే, నాకు అది యాటిట్యూడ్ అని కూడా నాకు తెలియదు, నాకు నచ్చలేదు, నేను చేశాను అంతే. ఓ ఇలా ఉండాలా అని చెప్పి తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి సారీ చెప్పించారు కొంచెం. అది కాదమ్మా అలా వెళ్ళిపోకూడదు, ఏదో అంటుంటారు డైరెక్టర్స్ అని, పాపం డైరెక్టర్ గారు కూడా ఆయనే కొంచెం అడ్జస్ట్ అయిపోవాలి చేయాలని అంటే సరే కంటిన్యూ చేశాను. అప్పుడు కొంచెం చిన్నప్పటి నుంచి ఆ ఫీలింగ్ ఉండేది, ఇప్పుడు కొంచెం బాగా తగ్గిపోయిందండి, ఆ ఫీలింగ్స్ ఏం లేవు. అయ్యో మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, అప్పుడు చిన్నప్పుడు కాబట్టి మనకు తెలియక చేసిన పనులు అవి. ఇప్పుడంటే మనం అలా కాదు, మనం ఎలా ఉండాలని మనకు తెలుస్తుంది కదా. మరి చక్రవాకంలో అలాంటి ఇన్సిడెంట్ ఏమైంది మీకు? మీరు కాంట్రవర్షియల్ స్వీట్ మెమరీస్ అండి, షేర్ చేసుకుంటే బాగుంటాయి. చక్రవాకంలో యాక్చువల్లీ నాకు ఇప్పటికి కూడా అండి మంజుల నాయుడు గారు అంటే తెలియని ఫీలింగ్. అది ఒక మా మదర్ లాగా, ఆవిడ ఇలా టచ్ చేస్తే చాలా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ఆవిడకి అంత ఇష్టం, నేనుంటే నాకు కూడా ఆవిడంటే అంతే ఇష్టం. ఆ టైంలో ఏమైపోయిందంటే బాగా వర్క్ జరిగిపోయిందా, సెకండ్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఐ హోప్ నేనేమనుకున్నానంటే సెకండ్ జనరేషన్లో కూడా నేనే హీరో అనుకుని ఫిక్స్ అయిపోయాను. బికాజ్ అంత ఇంటిమేసీ, అంత మంచి యూనిట్ నా లైఫ్ ఇచ్చారు, అంత క్లోజ్గా ఉన్నాం కదా అనేసి. సడన్లీ మేడం నాకు ఇందులో ఒకసారి బయటికి వెళ్ళాం కదా అని చెప్పంటే, ఇద్దరం కలిసి బయటికి వెళ్తూ కార్లో, నా కార్లోనే ఆవిడ వచ్చారు. ఇద్దరం వెళ్తూ నువ్వు చేయట్లేదు సెకండ్ జనరేషన్, ఐమ్ సారీ. నా కళ్ళలో బడబడబడం, మేడం ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏమైంది అని అంటే సమ్ రీజన్స్ చేయట్లేదు. ఏంటో ఆవిడకి నన్ను వదులుకోవటం ఆవిడకి ఇష్టం లేదనమాట. బట్ రీజన్ అనేది నాకు నిజంగా తెలియదు, ఎందుకు వెళ్ళిపోమంటున్నారు, ఎందుకు సెకండ్ జనరేషన్ వద్దన్నారు, నాకు రీజన్ నిజంగా తెలియదు అప్పుడు ఆ టైంలో. అయితే ఏమైందంటే ఫోన్ చేశాను, ఎందుకు చెప్తారా నాకు ప్లీజ్, ప్రాబ్లం ఏంటి చెప్తారంటే ఆవిడ చెప్పట్లేదు. బికాజ్ ఐ వాజ్ కిడ్, నాకు ఏం చెప్పినా నాకు అర్థం కాదు అప్పుడు. నేను ఎందుకు ఇలా చేస్తున్నారని చిన్నపిల్లలు అడిగేస్తాను కదా నాకు. సో ఆవిడ మెచ్యూరిటీ లెవెల్ ఆవిడ ఏమన్నారంటే, నువ్వు చేయట్లేదు, నన్ను అర్థం చేసుకో, నువ్వు ఫీల్ అవ్వకు, నీకు మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి, నువ్వు చేసుకుంటావు, మంచి సీరియల్స్ చేస్తావు, నువ్వు టెన్షన్ పడి మాకు, ఎందుకంటే నా కెరీర్ స్టార్టింగ్ కదా అది. ఇప్పుడు వెళ్ళిపోతే నాకు ఒక ఫ్యామిలీ నుంచి ఒక బయటికి వెళ్ళిపోతే నాకు ఏం చేయాలో తెలియదు, ఎవరు ఆఫర్ ఇస్తారో తెలియదు, ఎవరు ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ వచ్చేసినప్పుడు ఫర్దర్గా ఏం చేయాలనేది ఒక ప్లానే లేదు మాకు. దట్ టైం మా మ్యారేజ్ అయింది అప్పుడే కొత్తగా.
ఇన్కమ్ సడన్గా స్టాప్ అయిపోతుంది కదా, ఇప్పుడు వెళ్ళిపోతుందంటే ఇప్పుడు తను వర్క్ చేస్తుంది సీరియల్స్, తను వర్క్ చేస్తుంది బట్ నేను చేయట్లేదు. సో ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, తను బిజీగా ఉంది నేను ఖాళీగా ఉన్నాను అన్న ఫీలింగ్ ఉంటుంది. అప్పుడే కొత్తగా మ్యారేజ్ అయింది మాకు. సో నాకు చాలా కన్ఫ్యూజన్ లైఫ్ అనమాట. అప్పుడు ఏంటి సడన్గా ఇలా అయిపోయింది నా లైఫ్ అనుకున్నాను. విత్ ఇన్ 1 monthలో నాకు చెన్నై నుంచి ఒక పెద్ద బ్యానర్తో ప్రాజెక్ట్ వచ్చిందనమాట. అనగనగా ఇద్దరు ఇష్టపడ్డారు అని చెప్పి అడగడం ఫస్ట్ కులు మనాలిలో షూటింగ్. 20 days కులు మనాలి వెళ్ళాము. అప్పుడే మా ఫస్ట్ హనీమూన్ కూడా, నేను తను కూడా తీసుకెళ్ళిపోయాను. పెళ్ళైన కొత్తలో తను మేఘ్నాన్ని కూడా తీసుకెళ్ళిపోయాను. అప్పుడే ఆవిడ ఫోన్ చేశారు, నేను చెప్పాను నీకు ఆఫర్ వస్తుంది, మంచి ఆఫర్స్ వస్తాయి, నువ్వు టెన్షన్ పడుకో అని. అది సో ఇప్పుడు కూడా ఆవిడ రీజన్, ఎప్పుడైనా కలిసినప్పుడు ఏంటి మేడం ఎందుకు నన్ను చక్రవాక నుంచి ఇలాగా పంపించేస్తారని ఎప్పుడైనా మాటలు వచ్చినా కూడా వినో అది ఏంటనేది ఎందుకు వెళ్ళిపోయామనేది మాకు తెలుసు, బట్ అది దట్ ఈస్ పర్సనల్ యాక్చువల్లీ. చెప్పండి. అది చక్రవాకం అప్పుడు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ నేను చెప్పాను అనుకోండి నథింగ్. చిన్న చిన్న ఇష్యూస్ అనేది తెలియక, అది కూడా నామూలనే లేండి, అది వాళ్ళ ప్రాబ్లం కాదు, నాకు తప్పు నాదే అంటే మీరు అలా అనకండి, తప్పు మీదే అంటారని. అమ్మ మీరు చాలా రెచ్చగొడుతున్నారు ఇప్పుడు నన్ను. తప్పు నాది కాదు అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పా కదా దీనికి బిఫోర్ నేను మీకు ఒక సీరియల్ డైరెక్టర్ని మధ్యలో లొకేషన్ నుంచి వెళ్ళిపోయానని చెప్పా కదా, యాటిట్యూడ్ నాకు మళ్ళీ వచ్చింది అప్పుడు ఒకసారి. సో ఒకరి గురించి నాకు అంటే ఎందుకో తెలియదు, బిందునాయుడు గారు ఒకసారి నేను అలా వెళ్ళిపోతుంటే నేను గుడ్ మార్నింగ్ చెప్పలేదు ఆవిడకి, గుడ్ మార్నింగ్ చెప్పకుండా వెళ్ళిపోయాను. సో నేను గుడ్ మార్నింగ్ చెప్పలేదని నా సెకండ్ జనరేషన్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. సో ఇట్స్ ఫన్నీ థింగ్. ఇదే నా ఇన్స్పిరేషన్ ఆ సినిమాలో సీన్స్ కి. సినిమాలో వచ్చి నేను గుడ్ మార్నింగ్ చెప్పలేదు ఆవిడ, కానీ కొంచెం ఫీల్ అయ్యారు. నేను నిజంగానే ఏదో రెడీ ఫాస్ట్గా తర్వాత చెప్పాను, అయ్యో అదే అనుకోకండి గుడ్ మార్నింగ్. చాలా ఫన్నీగా అనిపించింది ఈ విషయం తెలిసిన తర్వాత నాకు. నేను అప్పుడు తను ఆబ్వియస్లీ హస్బెండ్కి రెస్పెక్ట్ ఇస్తారు, నా వైఫ్ అప్పుడు వర్క్ చేసిన, ఇద్దరం అక్కడే వర్క్ చేస్తున్నాము, మనం ఎందుకురా చేయాల్సిన 15 అవసరమా, తను చెప్పడం మానేసింది గుడ్ మార్నింగ్. తను గుడ్ మార్నింగ్ చెప్పలేదు అప్పుడు. ఇట్స్ అ ఫనీ థింగ్ కానీ, బట్ సరదాగా అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు నవ్వుస్తుంటుంది ఇలా అని. బట్ మంజులా మేడం ఈజ్ ఆల్వేస్ ఇప్పటికి కూడా నాకు ఆవిడంటే చాలా చాలా ఇష్టం. ఇప్పటికీ నేను ఎప్పుడు మెసేజ్ పెడితే రిప్లై ఇస్తుంటారు. తర్వాత అడుగుతారని నేను అనుకోలేదు. అయ్యో నేను అప్పుడు ఇంట్లో ఉన్నాను, మంజు మ్యామ్ ఫోన్ చేసి నేను ఇది పర్సనల్గా మాట్లాడాలి, చెప్పండి ఇంటికి రావాలి నువ్వు. ఇంటికి అంటే సరే నేను ఇంటికి వెళ్దామని ఇంటికి వెళ్తే అక్కడ మంజునాయుడు పక్కన బిందునాయుడు గారు ఉన్నారు, ఇద్దరు కూర్చుని ఉన్నారు. అదే షాక్ అయ్యాను అనమాట. అంటే అప్పుడు మాకు మరి ప్రాబ్లమ్ ఇస్ బిందు మ్యామ్ కదా, అయితే మంజు మ్యామ్ అన్నారు ఇలాగ సీరియల్ మొగల్ రేకులు ఇలాగా ఇది అని చెప్పి ఇద్దరిని ప్యాచప్ చేసి ఇద్దరు మాట్లాడుకున్నాము, ఫ్రెండ్స్ లాగా అందరూ సదా మంచిగా ఒక మంచి రిలేషన్షిప్తో స్టార్ట్ చేసాం. మళ్ళీ ముగ్గురము మొగల్ రేకులు కంటిన్యూ చేసాం. అలాగే చేసిన తర్వాత మొగల్ రేకుల్లో కూడా కొంచెం నేను అదొక పెద్ద ఇన్సిడెంట్ లేండి. అది ఏమని చెప్పాడు చెప్పండి. నో ప్లీజ్ చెప్పండి. మొగల్ రేకులు నేను 2.5 years చేశాను. ఆ తర్వాత నుంచి జనరేషన్ మారలేదు కదా, కథలో భాగంగా మీరు మానేశారు. కథలో భాగంగా ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇంకా అప్పటికి జనరేషన్ చేంజ్ అవ్వలేదు. నాకు ఎలా అంటే ఇప్పుడు నేను మీద ఒక మంచి రొమాంటిక్ సీన్స్ చేస్తున్నప్పుడు మానిటర్ దగ్గర కూర్చుని ఆర్ సాగర్, ఆర్కే నాయుడు వాడు అండ్ బిందు మ్యామ్ అందరు కలిసి బాగా మాట్లాడుకోవడం, నవ్వుకోవటం, యూనో మాకు డిస్టర్బెన్స్. ఇప్పుడు ప్రొఫెషనల్గా ఉండాలి కదా, నేను అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఇరిటేషన్గా ఉండేది నాకు. నేను మంజు మ్యామ్కి నేను మెసేజ్ పెట్టేవాడిని, ఇలా చేస్తున్నారు నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అని. నువ్వు అసలు వరి అవ్వకు, నా మాట విను, నేను వస్తున్నాను అని చెప్పి ఆవిడ లొకేషన్కి నాతో అసలు ఫోన్లో మాట్లాడుతూ ఉండేవారు ఆవిడ. నువ్వు ఎందుకు అలా వరి అవుతున్నావు, ఇంకేంటి ప్రాబ్లం, ఇంకేంటి అని మాట్లాడుతూనే తీరా చూసి మంజు మ్యామ్ కారు వచ్చేది. ఆవిడ నాకు అంత సపోర్ట్ ఇచ్చింది మంజు మ్యామ్. ఆవిడ అలా మాట్లాడుకుంటూ లొకేషన్కి వచ్చేసేసి ఆవిడ డైరెక్ట్ చేసేది అనమాట వచ్చి. అలా కొన్ని ఇబ్బందులతో నేను ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది లాస్ట్లో. ఇంకా నా వల్ల కాదని చెప్పేసి స్విచ్ ఆఫ్ చేశాను ఇంటికి వచ్చి మొబైల్. నేను లొకేషన్ వచ్చి నా వల్ల కాదు అని చెప్పి దాంతో మంజు మేడం కొంచెం హర్ట్ అయ్యారు.
బికాజ్ ఆవిడున్న స్టేజ్కి ఆవిడ హర్ట్ అయ్యారు. ఎందుకంటే ప్రొఫెషనల్గా అది ఎథిక్స్ కాదు. బట్ నేను ఎంత చెప్తున్నా కూడా నాకు కరెక్ట్ అయిన ఆన్సర్ దొరకట్లేదు అక్కడ. యూనో ఆవిడ నన్ను సర్ది చెప్తున్నారు, అన్నీ కూల్ అయిపోతాయి, అన్నీ నార్మల్ అయిపోతాయి, కూల్గా ఉండు. తర్వాత ఇంకా నా వల్ల కాలేదు అనమాట కంటిన్యూ చేయడం. సాగర్ హ్యాడ్ పర్సనల్ ఫైట్ ఎప్పుడైనా చేశారా? సాగర్తో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు యాక్చువల్లీ, ఫ్రాంక్లీ స్పీకింగ్. యాక్చువల్ సాగర్ నేనే పరిచయం చేశాను అక్కడ. కాకపోతే సాగర్ ఏం చేసేవాడంటే కొన్ని చిన్న ఇప్పుడు మొగలి రేకులు అంటే 4 ఇది కదా, వాట్ ఈస్ దట్, నేను మేధా అండ్ విజయ్ పవి అందరూ సరదాగా ఉండేవాళ్ళం. వీడు చిన్నపిల్లలు వెళ్ళిపోయి కంప్లైంట్ చేస్తాడు, నన్ను పట్టించుకోవట్లేదు, ఇగ్నోర్ చేస్తున్నారు నన్ను, అలాంటి చిన్నగా కంప్లైంట్ చేస్తే నాకు సిల్లీగా అనిపించేది. నువ్వు జాయిన్ అవ్వ, సరదాగా అందరం హ్యాపీగా ఉంటాము, ఏముంది దానిలో, అందరం ఒకటే కదా ఇక్కడ, ఎవ్రీబడి ఈజ్ సేమ్ అంటే. అలాంటి చిన్న ఇష్యూస్ అవి కూడా నేను పట్టించుకునేవాడిని కాదు. బట్ రాను ఏమైపోయిందంటే క్యారెక్టరైజేషన్స్లో ధర్మ క్యారెక్టర్ అనేది పీపుల్ నో చాలా పవర్ఫుల్ రోల్ అది లాస్ట్లో ఏమైపోతుందో సెంట్రల్ క్యారెక్టర్. ఆ ధర్మ క్యారెక్టర్ లేనిదే మీరు అసలు సీరియల్ అది అన్ని క్యారెక్టర్స్ తన చుట్టూనే తిరుగుతాయి. అలాంటిది ఈ క్యారెక్టర్ని డౌన్ చేస్తూ అక్కడక్కడ ఆర్కే నాయుడు క్యారెక్టర్ మాట్లాడుతూ ఉంటే నేను జస్ట్ క్వశ్చన్ చేసామండి, వై ఎందుకు. ఇప్పుడు సజెషన్ షార్ట్స్, ఇప్పుడు మనం ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, ఇప్పుడు సాగర్ ఇక్కడ ఉంటాడు, నేను ఇక్కడ ఉంటాను, నా సజెషన్లో తను మాట్లాడేటప్పుడు హ్యాండ్ ఇలా మాట్లాడి ఆపో అంటాడు. అదే తన సజెషన్లో నేను మాట్లాడినప్పుడు నన్ను మాట్లాడినిచ్చేవారు కాదు సరిగా. సో డిఫరెన్స్ నాకు ఈజీగా తెలిసిపోయి ఉండేది. యూనో మీకు అర్థమైంది కదా నేను చెప్పేది? యా, నేను నా ఎక్స్ప్రెషన్స్ ఏమైనా స్ట్రాంగ్ ఇద్దాం. ఇప్పుడు పోటీ సీనే అది, ఇద్దరు పొగరుగా మాట్లాడుకోవాలి. ఒక ఆర్కే నాయుడు అండ్ ధర్మ ఇద్దరు పొగరుగా మాట్లాడాలి. అలాంటి టైంలో కూడా నన్ను కంప్రెస్ చేసేవారు, అంత డామినేషన్ వద్దు కొంచెం. నాకు కొంచెం ఇంకా ఎంతని చిరాగా, నేను అలాగే చేసామండి. ఒక సీన్లో కాళ్ళు పట్టుకోవాలి, కాళ్ళు పట్టుకుని ఏడవాలి, నా క్యారెక్టర్ అది. సార్ తప్పు చేశానని బృందనాయుడు గారు ఏం రాస్తారు మనం చేయాలి, ఆవిడ జెన్యున్గా రాసిన అవన్నీ చేసినా కూడా నేను అదే చేసామండి. కాళ్ళు పట్టుకుని ఏడవడం, కింద కూర్చొని సారీ ఆర్కే అది ఇది అని చెప్పడం నేను జెన్యున్. కానీ తను అలా కాదు, తన క్యారెక్టర్ డౌన్ అవ్వకూడదు. ఇప్పుడు ఏదైనా కూర్చొని ఏడవాలన్నా చేయాలన్నా తను చేయడు. నేను అది కదా, నేను పోలీస్ ఆఫీసర్ కదా, నేను ఐఏఎస్ ఆఫీసర్ కదా, నేను ఎలాగా చేస్తాను అలా. ఇప్పుడు ఒకరికి ఒక రూల్స్ ఉండకూడదు కదా, అందరూ చేసేటప్పుడు కామ్ క్యారెక్టర్లో ఉండాలి కదా. అలాంటి చిన్న ఎదురయ్యాయి అనమాట. ఇవన్నీ రాను ఎక్కువైపోతున్నాయి. ఒక స్టేజ్కి ఎలా అయిపోయిందంటే మై గాడ్ అసలు ఏంటిది ఇండస్ట్రీ ఏంటి ఇలా అయిపోతుందన్న ఫీలింగ్ వచ్చి ఇంక నేను డిసైడ్ అయిపోయాను, ఇంకా ఏదైతే అయింది మానేద్దామని. ప్లస్ పర్సనల్గా వాళ్ళు ఏంటంటే ఎక్కడంటే పర్సనల్గా ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్కి ఒక ఆవిడకి బాగాలేదని అంటే నేను చూడటానికి వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి, ఒక ఆపరేషన్ అది. నన్ను స్టాప్ చేసేసారనమాట, రేపు టెలికాస్ట్ లేదు, అర్జెంటుగా ఉండాలి అని. అది నేను చాలా హర్ట్ అయ్యాను. ఇప్పుడు మన అవసరాలకి మనం ఫ్రీగా ఉండలేకపోతున్నాము, ఎందుకు ఈ లైఫ్ అని అనిపిస్తుంది కదా మనకి. ఇప్పుడు మన పనులు మనకి ఇంపార్టెంట్ ఉంటాయి, మన పర్సనల్ థింగ్స్ మనకు ఉంటాయి, వాటికి కూడా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. వాటికి వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు. రేపు షూటింగ్ ఉంది వెళ్ళడానికి లేదంటే రేపు షూటింగ్ వెళ్తే నెక్స్ట్ డే షూటింగ్ వెళ్తే నాకేం లేదు, ఖాళీగా ఉన్నాను అసలు. యాక్చువల్లీ ఆ రోజు ఈవినింగ్ ఎప్పుడో షార్ట్ పెట్టారు, ఆ లోపు నేను వెళ్ళి చూసి వచ్చేసామండి అసలు. నేను అలాంటి కొన్ని హర్ట్ అయి ఉన్నాను, దాంతో ఇంక నేను స్టాప్ చేసేస్తాను అనమాట, ఇంకెళ్ళకూడదు. ఇప్పుడు ఎందుకు అలా భయపడాలంటున్నాను నేను. ఇప్పుడు టాలెంట్ ఉన్నప్పుడు, మనుషుల్లో టాలెంట్ ఉన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ కాకపోతే ఇంకో చోట ట్రై చేసుకో, ఎక్కడైనా క్లిక్ అవుతావు. ఇలా భయపడిపోతే నీకు భయపెడుతూనే ఉంటారు ఇంక ఇండస్ట్రీలో. ఆ మెచ్యూరిటీ లెవెల్ లేక చిన్న తప్పులు చేసి ఉండొచ్చు, బట్ వాళ్ళు అంత మెచ్యూరిటీగా ఉన్నప్పుడు వాళ్ళు క్షమించాలి. ఇప్పుడు వాళ్ళు అంత ఆలోచిస్తున్నప్పుడు క్షమించే గుణం వాళ్ళకి ఉండాలి కదా. అలా ఏమైపోయింది, ఒకరోజు ఒకసారి నేను ఒక క్యాన్వాసింగ్కి వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ ఊరు మొత్తం ఇంద్ర మిగతా ఆర్టిస్టులు కూడా ఉన్నారు, నేమ్స్ వద్దులేండి, ఉన్నారు చాలామంది. సో ఊరు అంతా వచ్చేసి ఇంద్ర ఇప్పుడు ఎవరికి ఆ టైంలో క్రేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి వస్తారు జనం. ఓకే, వాళ్ళందరూ నన్ను ప్రేజ్ చేశారు. తర్వాత నుంచి నన్ను పిలవడం మానేశారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా అది కూడా నేను వీళ్ళని తీసుకెళ్ళాను, నా ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళని తీసుకెళ్ళా. వాళ్ళు తర్వాత నేను ఎక్కడన్నా షోస్ జరుగుతున్నా కూడా ఇప్పుడు ఎవరు నన్ను పిలవరు. వాడు పక్కన డైరెక్ట్గా మాట్లాడకుండా నేనేంటంటే చాలా ఆవేశంలో ఉన్నాను అప్పుడే. అనిల్ వచ్చి ఇంద్ర అసలు నువ్వు మాట్లాడాలి ఏంటి, అసలు మనం ఫస్ట్ నుంచి షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు మనమే ఉన్నాము, నేను శ్రీవాణి అండ్ నువ్వు శ్రీజస్ అని ఉన్నారు స్టార్టింగ్ దగ్గర నుంచి. వీళ్ళ మధ్యలో వచ్చారు భావన ఆదర్శ్, వాళ్ళు ఎలా వెళ్తారు ఫైనల్స్కి అది కాదు కానీ పాయింట్. బట్ వాళ్ళకి మార్క్స్ లేవు కదా, అలా వస్తారు. నేను డిస్కస్ చేస్తాను, ఇప్పుడు అదే డిస్కస్ చేయి, నువ్వు మాట్లాడు. నేను ఓపెన్గా ఛానల్తో గట్టిగా అది ఇది అసలు బ్లా అని మాట్లాడేసాను. వాళ్ళు ఉండడానికి లేదు, లేకపోతే మేము చేయమని చెప్పి.